వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 106వ భాగం 2:2:26 అరణ్యకాండ 27వ సర్గ సప్తవింశ సర్గ కరంతు రామాభిముఖం ప్రయాంతం వాహీపతి రాక్షసస్త్రీ శిరారామ సన్నివేచ్చేదమబ్రవీత్. రాముడి వైపు వస్తున్న కరుణ్ణి చూసి త్రిశరస్సు అనే సేనాపతి అయిన రాక్షసుడు అతడికి నమస్కరించి ఇలా అన్నాడు: మాం నియోజన విక్రాంత సన్నివత్తస్య సాహసాత్ వశ్య రామ మహాబాహుం సంయుగే వినిపాతితం. పరాక్రమవంత, నువ్వు నాకు ఆజ్ఞయు, ఈ సాహసం నుండి నువ్వొద్దు. మహాబాహువైన ఈ సాహసం నుంచి విరమించి మహాబాహువైన రాముణ్ణి యుద్ధంలో సంహరిస్తా చూడువు. ప్రతిజానామి తే సత్యామాయుధం చాహమాలభే యథా రామం వధిష్యామి వధార్హం సర్వరక్షసాం. నీకు నిజంగా ప్రతిజ్ఞ చేసి ఆయుధంపై ఒట్టు పెట్టి చెబుతాను, అందరూ రాక్షసులకు చంపదగిన రాముణ్ణి నేను చంపుతా. అహం వాస్య రణే మృత్యురేష వా సమరే మమ వినివృత్య రణోత్సాహాన్ ముహూర్తం ప్రాస్నికో భవాన్. నీవు ఈ యుద్ధ ఉత్సాహం నుంచి విరమించి రణరంగంలో నేను మృత్యుదేవతను అవుతాను. ఆయనకి మృత్యుదేవత గెలుస్తుందో నేను నాకే మృత్యుదేవత అవుతుందో అతడు నేనే అతడికి రాముడికి మృత్యుదేవతను అవుతాను, రాముడే నాకు మృత్యుదేవత అవుతాడు. ప్రశ్నించుకొని పరీక్షించు. ప్రహృష్టో వాహతే రామే జనస్థానం ప్రయాస్యతి మయి వా నిహతే రామం సంయుగాయోపయాస్యతి. నేనే రాముణ్ణి చంపితే నువ్వు ఆనందంతో జనస్థానానికి లేదా నన్నే అతడు చంపితే నువ్వు రాముడిపై యుద్ధానికి బయలుదేరచ్చు. ఖరస్త్రిశిధరాసేనా మృత్యులోభా ప్రసాదిత గచ్చ యద్యుద్ధేచ్చనుజ్ఞాతో రాఘవాభిముఖో యయౌ. ఆ విధంగా త్రిశరస్ అనేవాడు చావు కోరుకొని కరుణ్ణి అనుగ్రహించాలనుకొని చెప్పాడు. వెళ్ళు, యుద్ధం చెయ్యని కరుడు అనుమతి ఇవ్వగా త్రిశరస్సుడు రాముడున్న ప్రదేశానికి వచ్చాడు. త్రిశరాపి రథేనైవ వాయుయుక్తేన భాస్వత అభ్యద్రవద్రవే రామ అభ్యద్రవద్రణే రామం త్రిశృంగం ఇవ పర్వత. త్రిశిరస్సు గుర్రాలు కట్టిన ప్రకాశిస్తున్న రథం ఎక్కి 3 శిఖరాలున్న పర్వతంలా రాముణ్ణి ఎదిరించుతూ వెళ్ళా. శరధారా సమూహాశ్చ మహామేఘ యువోత్సృజన్ వ్యత్సృజత్సు దృశ్యం నాదం జలార్దస్య తు దుందుభే. ఆ త్రిశిరస్సు పెద్ద మేఘంలాగా జలధారన్ వంటి బాణాల చేత బాణాలు విడుస్తూ నీటికి తడిసిన దుందుభి వంటి ధ్వనిని చేశారు. ఆగచ్చంతం త్రిశరసం రాక్షసం ప్రేక్ష రాఘవ ధనుషా ప్రతిజగ్రాహ విధువన్ సాయకాన్సితాన్. రాముడు వస్తున్న ఆ త్రిశురో రాక్షసుణ్ణి చూసి ధనుస్సు చేత వాడి అయిన బాణాలు ప్రయోగిస్తూ యుద్ధానికి సిద్ధపడ్డ.
సంప్రహారాస్తుములో రామ త్రిశిరోర్మహాన్ బభూవాతీవ బలినో సింహ కుంజరయూరివ. రామ త్రిశిరస్సుల మధ్య జరిగిన మహాసంగ్రామంలో బలాలు గల రెండు కూడా సమాన బలాంగల సింహానికి గజానికి మధ్య యుద్ధం జరిగినట్టు గజం ఏముంది, సింహం చేతిలో చచ్చిపోతుంది. తతస్త్రిశరసా బాణేం లలాటేతాడితస్త్రిభి అపర్షీకుమితో రామ సంరబ్ధమిదమబ్రవీత్. తర్వాత త్రిశరస్సు అనేవాడు క్రోధంతో రాముడి లలాటం మీద 3 బాణాలు ప్రయోగించగా రాముడు ఇంకా కోపంతో తొందరగా కోప్పడుతూ ఇలా, అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలం పుష్పైరివ శరీరస్య లలాటేతి పరీక్షితః. ఆహా పరాక్రమం చేత శూరుడైన బలం ఏం బలం రా, ప్రయోగించిన బాణాలు నా లలాటం మీద పువ్వులు తగినట్టు తగిలేరా, ఏంట్రా నీ దమ్ము అన్నాడు. మమావిపతి గృషునేశ్వాసం శరాంశ్చాపగుణచ్యుతాన్ ఏవ ముక్తం తు సంరబ్ధః శరాన్ ఆసీవిశోపమ త్రిశిరో వక్షోసి వృద్ధో నిజమఘాన చతుర్దశ. నా ధనస్సు నారి నుండి వచ్చేటువంటి బాణాలు కూడా నువ్వు తీసుకోరా అని చెప్పి రాముడు క్రుద్ధుడై వేగంగా సర్పాల వంటి 14 బాణాలు ఆ త్రిశరస్సు వక్షస్థలం మీదకి నాటేట్టుగా వేసేసి చతుర్భిస్తురగాసరై సన్పన్న సన్నత పర్వభి న్యపాతయత తేజస్వీ చతురస్తస్య వాజినః. తేజశాలి అయిన రాముడు వంగిన కణుపులు గల 4 బాణాలు ఆ త్రిరసస్సుని శీఘ్రంగా అణుస్తూ 4 గుర్రాలను అష్టభిస్సాయకైసూతం రథోపస్నాన్యపాతయత్ రామశ్చిచ్ఛేదవాణేన ధ్వజం చాచ సముచ్ఛ్రితం. రాముడు 8 బాణాలు ప్రయోగించి సారథిని రథం ఒక భాగం నుండి కింద పడి ఒక బాణంతో ఎత్తుగా విగురుతున్న అతని ధ్వజాన్ని వెలగొట్టేశారు. తతో హతరథాస్త స్మాదుత్పతంతం విశాచలం బిభేద రామస్తం బాణే హృదయే సౌభవజ్జడః. విరిగిపోయిన రథం నుండి రాక్షసుడు పైకి ఎగరబోగ రాముడు అతని వక్షస్థలంలో బాణాల చేత బద్దలు. అప్పుడు ఏం చెయ్యలేని స్థితిలో అయిపోయాడు వాడు. సాయకైశ్చాప్రమేయాత్మా సామర్శస్తస్య రక్షస శిరాంశపాదయద్రాము వేగవద్భిస్త్రిభిహీసితై. ఊహించట కూడా శక్యం కాని బుద్ధి గల రాముడు చాలా కోపంతో వేగం గల వాడి అయిన 3 బాణాలు అతని శిరస్సులను కడ్డి సభూమో రుధిరోద్గారి రామబాణ అభిపీడిత జ్ఞపత పతితైః పూర్వం స్వశిరోభిర్ని నిశాచరః. రాముడి బాణాల చేత పీడింపబడిన త్రిశిరస్సు రక్తాన్ని చెంబు తన శిరస్సులు ముందుగా నేలపై పడగ తర్వాత కింద పడిపోయి హతశేషాస్తతో భగ్నా రాక్షసాక్షర సంశయా ద్రవంతి స్మ నతిష్టంతి వ్యాఘ్రతస్థా మృగ ఇవ. చంపగా మిగిలిన ఖరుడి అనుచరుడైన రాక్షసు ఓడిపోయి పెద్ద పులి దగ్గర భయపడిన లేళ్ళులాగా నిలబడకుండా పారిపోయాడు. తాన్ ఖరో ద్రవతో దృష్ట్వా నివర్చ్య ఋషితః స్వయం
రామమేవాభిదుద్రావ రాహుశ్చంద్రమసంవ్యధ ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకయే ఆదికావ్యే అరణ్యకాండే 27 సర్గః. కోపించిన కరుడు పారిపోతున్న రాక్షసులను చూసి స్వయంగా వాళ్లను వెనక్కి తెచ్చి రాహువు చంద్రుడి మీదికి వెళ్ళినట్టు రాముడి మీదికి వెళ్ళా. ఇది 27వ అధ్యాయం. 28 అష్టావింశ సర్గ. నిహతం దూషణం దృష్ట్వారణే త్రిసరసా సహ ఖరస్యాప్యభవత్రాసో దృష్ట్వా రామస్య విక్రమం. యుద్ధంలో దూషుణ్ణి శిరస్సును చంపిన రాముడి పరాక్రమం చూడగా కరుడికి కూడా భయం కలిగింది. సదృష్ట్వా రాక్షసం సైన్యం అవిశ్యం మహాబల హతమేకేన రామేణ త్రిశరో దూషణావపి తద్బలం హత భూయిష్టం విమనః ప్రేక్ష రాక్షసః ఆససాద ఖరో రామం నముచిర్వాసవం యథ. నముచిని వాసవుడ వాసవం యథా. మహాబలంగల ఆ రాక్షసు కరుడు ఎదిరింపశక్యం కాని సైన్యాన్ని త్రిశిర భూషణాలు కూడా ఒక్క రాముడు సంహరించడం సైన్యం చాలా వరకు నశించిందన్న విషయం తెలుసుకొని నముచి దేవేంద్రుడిని ఎదిరించినట్లు రాముణ్ణి ఎదిరించటానికి దేవేంద్రుడి ఎదిరించిన నముషి చచ్చిపోతాడు. అలాగే ఆ ఉపమానం అంత గొప్పగా వికృష్య బలవచ్ఛాపం నారాజన్ భక్త రక్తర్హూజన కరశ్చిక్షేప రామాయ వృద్ధానాసీ విషానివా. కరుడు ధనస్సును బలంగా లాగి కోపించిన పాములా ఉన్నటువంటి భుజించేటువంటి ఆ నారాచార రాముడి మీద ప్రయోగించి జ్యాం విధువన్వన్ సుబాహు సుబహుశః క్షిప్త శిక్షయాస్త్రాన్ని దర్శయన్ చచార సమరే మార్గాన్ శరైరథగతస్థిరః. రథం ఎక్కి ఉన్నటువంటి కరుడు ధనుస్సు నారి అనేక విధాలు చేస్తూ అభ్యాస పాఠవాల అస్త్రాలను ప్రదర్శిస్తూ బాణాలు వెడుస్తూ అనేక విధాలుగా యుద్ధాలు చేశారు. సర్వాశ్చ దిశో బాణై ప్రదిశ్చ మహారథ పూరయామాసతం దృష్ట్వా రామోపి సుమహద్ధను. మహారథుడైన కరుడు బాణాలతో దిక్కులను విదిక్కులను నింపేశారు. రాముడు వాటిని కూడా తమ గొప్ప ధనుస్సును ఎక్కుపెట్టి మొక్కలు చేసి సాయకై దుర్విషై సస్ఫులింగైవ అగ్నిభిః శృంగైరివ అగ్నిభిః నభశ్చకారా వివరం పద్యంజ ఇవ వృష్టిభిః. రాముడు నిప్పు రవ్వలతో కూడిన అగ్నులలాంటి సహింపశక్యంగా బాణాలచే మేఘం వర్షంలాగానే మేఘాలతో కూడిన వర్షం ఆకాశంలో అసలు అవకాశం లేకుండా వాడికి ఏమాత్రం అవకాశం లేకుండా యుద్ధం చేసి తద్బభూవకితసితైర్బాణై కరరామ విసర్జితై సర్వా ఆకాశమనాకాశం సర్వశః శరసంకులం. కరుడు రాముడు విడిచిన వాడి అయిన బాణాల చేత ఆకాశమంతా కూడా బాణంతో నింపబడి ఆకాశంలో సూర్యుడు కాని ఎవడూ కనపడతాడు. శరజాలావృత సూర్యో తదాత్మప్రకాశని అన్యోన్యవధ సంరంభాత్ ఉభయో సంప్రయుజ్యతే. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలన్న పట్టుదలతో రామకరుడు ఇద్దరు యుద్ధం చేస్తూ బాణ సముదాయం చేత కప్పబడ్డ సూర్యుడు అసలు కనపడతాడు. తతో నారీక నారాచైస్త్రీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః అజమాన
ఖలో రామం తత్రైరివ మహద్వీపం. తర్వాత కరుడు రాముణ్ణి నాళీక బాణాలతో, నరాజ బాణాలు, తీక్షణమైన అగ్రభాగాలు గల వికర్ణి బాణాలతో, అంకుశాలతో ఏనుగును కొట్టినట్టు కొట్టారు. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదుసు సర్వభూతాని పాసహస్తమివాంతకం. రథమెక్కి ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధంగా అక్కడ ఉన్న ప్రాణులందరికీ పాశం చేతిలో ధరించిన యముడులాగా కనపడుతున్నాడు రాముడు. హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం దీనే రామం ఖరస్తదా. పౌరుషాన్ని చూపి సకల సైన్యాన్ని చంపిన మహాబలవంతుడైన రాముడు అప్పుడు అలసి ఉంటాడని కరుడు భావించాడు. ఇంతమందిని చెప్పాడు కదా, రాముడు అలసిపోయి ఉంటాడు కదా, మనం విజృంభించచ్చు అనుకో. తం సింహమివ విక్రాంతం సింహ విక్రాంతగామినం దృష్ట్వా నో ద్విజతే రామ సింహ క్షుద్ర మృగం యథా. సింహ క్షుద్ర మృగం యథా అంతకు బదులు సింహ భూమి వాపరం. సింహమివాపరం అంటే బాగుంటుందని పుల్లెల వారు సూచిస్తారు. మొదట కరుణ్ణి సింహంతో పోల్చి వెంటనే నీచ మృగంతో పోల్చడం ఏం బాగాలేదంటున్నారు. మరి మహాపండితులు కనుక అలా చేయదలిస్తే ముందు సింహంతో పోల్చకూడదుగా. అది సింహం వాళ్ళగా నడుస్తూ సింహ పరాక్రమం వంటి పరాక్రమం చూపుతున్న కరుణ్ణి చూసి రాముడు ఒక సింహం మరొక సింహాన్ని చూసి ఎలా భయపడదు, అలా భయపడదు. తత సూర్య నికాశే నారథేన మహతా ఖర ఆససాదరణే రామం పతంగైవ పావకం. తర్వాత కరుడు తన నేర్పు చూపిస్తూ మహాత్ముడైన రాముని బాణసహితమైన ధనుసు పిడికిలి దగ్గరతో చెది పునస్వపరాన్ సప్తాశరానాదాయ వర్మణి నిజమాన కలహ క్రుద్ధ శక్ర అశని సమప్రభాన్. కరుడు క్రుద్ధుడిగై మళ్ళా ఇంద్రుడి వజ్రాయుధం వంటి మరొక 7 బాణాలు తీసుకొని వాటితో రాముడి కవచం మీద కొట్టారు. తతసహస్రగం బాణై తతస్థ ప్రహతం బాణై ఖరముక్తై సుపర్వభి పపాత కవచం భూమౌ రామస్య ఆదిత్యవర్చసః. కరుడు సాటిలేని తేజస్సు గల రాముడు అనేక బాణాలతో బాధపెట్టి యుద్ధంలో గట్టిగా అరిచేతవ. న శరైర్హద్దిత క్రుద్ధా సర్వగాత్రేషు రాఘవ రరాజ సమరే రామో విధూమో అగ్నిరివ జ్వలన్. అన్ని అవయవాలలో బాణాల చేత కొట్టబడి క్రుద్ధుడైన రాముడు యుద్ధరంగంలో పొగలేని ప్రజ్వరిల్లుతో అగ్నిలాగా ప్రకాశించాడు. తతో గంభీర నిర్గ్రాహం రామ శత్రునిపర్హణ చకారాంతాయ సరిపో సజ్జ మన్య మహద్ధను. శత్రు సంహారకుడైన రాముడు శత్రువును సంహరించటానికి గంభీర ధ్వని గల మరొక గొప్ప ధనస్సును
నారికి కట్టుకొన్నాడు. ఒక ధనుసు వెలగొట్టాడు వాడే. సుమహద్వైస్తవం యత్తాత్ అతిసృష్టం మహర్షిణ వరం తద్ధనురుద్యమ్యాకరం సమభిధావత. అగస్త్య మహర్షికి ఇచ్చిన శ్రేష్టమైన ఈ గొప్ప వైష్ణవ ధనుస్సును తీసుకొని కరుణ్ణి ఎదిరించడానికి వెళ్ళాడు రాముడు. తతః కనకపుంఖైస్తు శరైః సంలతపర్వభిః బిభేద రామః సంక్రుద్ధః కరశ్చ సమరే ధ్వజం. తర్వాత రాముడు కుపితుడై బంగారు పొన్నులు వంగిన కడుపులు గల బాణాల యుద్ధంలో కరుడి జెండాని ఎగరగొట్టి సదర్శనీయో బహుదా వికేంద్ర కాంచనధ్వజ జగామధరణీం సూర్యో దేవతానాం ఇవాజ్ఞయా. ఎన్నో ముక్కలుగా ఖండించబడి విసరివేయబడిన అందమైన బంగారం ధ్వజం దేవతల ఆజ్ఞ చేత సూర్యుడు నేల మీదికి పడిపోయాడా అన్నట్టు అనిపించి తం చతుర్భిక్కరక్రుద్ధో రామం గాత్రేషు మార్గణై వివ్యాధయుధి ధర్మజ్ఞో మాతంగమివ తోమరై. మర్మస్థానాలు తెలిసిన కరుడు కోపించి యుద్ధంలో రాముడి 4 బాణాలతో గజాన్ని తోమరాలతో కొట్టినట్టు అవయవాల మీద వాయించేశారు. రామో బహుభిర్బాణై కరకార్ముకని హృదై విద్ధౌ రుధిరసిక్తాంగో బభూవ వృషితో భృశం. కరుడి ధనస్సు నుండి వెలువడిన అనేక బాణాలు తగిలి రక్తంతో తడిసిన శరీరం గల రాముడు చాలా విపరీతమైన కోపం తెచ్చుకొని స ధనుర్ధన్వినాం శ్రేష్ఠ ప్రగృహ్య పరమాహవే ముమోచ పరమేశ్వాస షట్క్షరా అభిలక్షతాన్. ధనుర్ధరులలో శ్రేష్ఠుడు గొప్ప ధనుస్సు ధరించినవాడు అయిన మహాయుద్ధంలో ధనుస్సు ధరించి బాగా గురి చూసి 6 బాణాలు వదిలారు. శిరస్యేకేన మానేన ద్వాభ్యాం బాహోరథార్ధయత్ త్రిభిశ్చంద్రార్ధవక్త్రైశ్చ వక్షశ్చ అభిజ్మానః. కరుడి శిరస్సు మీద ఒక బాణం, బాహువులపై 2, వక్షస్థలం మీద 3 అర్ధచంద్రాకార బాణ ప్రయోగం చేశాడు రాముడు. తతః పశ్చాన్ మహాతేజాన్ రాజాన్ భాస్కరూపమ జిఘాంసు రాక్షసం క్రుద్ధ త్రయోదశ సమాదదే. మహా తేజస్శాలి అయిన రాముడు ఆ తర్వాత చాలా కోపంతో రాక్షసుణ్ణి చంపాలని నిశ్చయించు సూర్యుడి వంటి కాంతి గల 13 నారాచ అనే బాణాలు ప్రయోగించారు. రథస్య యుగమేకేనాచతుర్భిశ్చతురోహవయాన్ షష్టేన తు చరః సంఖ్యే హరస్య రథసారథి త్రిభిస్తు వేణుం లబలవాన్ ద్వాభ్యామక్షం మహాబలః ద్వాదశేన తు బాణేన కరస్య సశరం ధనుః భిత్వా వజ్రనికాశేన రాఘవః ప్రహసన్నివ త్రయోదశేంద్రసమో బిభేద సమరే ఖరం. దేవేంద్రుడితో సమానుడు బలవంతుడు మహాబలశాలి అయిన శ్రీరామచంద్రుడు యుద్ధంలో ఒక బాణం చేత రథం కాడిని, 4 చేత 4 గుర్ర, 6వ బాణం చేత కరుడి రథసారథి శిరస్సు, 3 బాణాల చేత రథం ముందు భాగం, 2 చేత ఇరుసు, 12వ బాణం చేత కరుడి బాణంతో కూడిన ధనుస్సును ఛేదించారు. తర్వాత యుద్ధంలో నవ్వుతున్నాడా అన్నట్టు వజ్రంతో సమానమైన 13వ బాణంతో కరుణ్ణి కొట్టారు.
ప్రభగ్నధన్వా విరధో హత్వా హతాశో హతసారథి గదాపూణి రప్లుచ్చ తస్థౌ భూమౌ కరస్తదా. ధనుసు పోయిన్, రథాలు భగ్నం, గుర్రాలులే, సారథిలే. అప్పుడు ఆ కరుడు చేతితో గద ధరి రథం నుండి దుమికి నేల మీదకు వచ్చి తత్కర్మ రామస్య మహారథస్య సమేచ్చ దేవాశ్చ మహర్షయశ్చ అపూజయన్ ప్రాంజలయ ప్రకృత తదా విమానాగ్రగతా సమేతా. ఇచ్చాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే ఆరణ్యకాండే 18 సర్గః. దేవతలు మహర్షులు కలిసి వచ్చి విమాన అగ్రభాగంలో నిలిచి సంతోషిస్తూ అంజలు ఘటిస్తూ మహారథుడైన రాముడు చేసి ఆ కార్యాన్ని ప్రశంసించారు. ఇది 18వ అధ్యాయం. 19 19 సర్గ. కరంతు విరథం రాము గదాపాణిమవస్థితం మృదుపూర్వం మహాతేజా పౌరుషం వాక్యమబ్రవీత్. రథం నశించగా గద చేతిలో ధరించి నిలిచి ఉన్న కరుణ్ణి చూసి మహా తేజస్యాది అయిన రాముడు చాలా నెమ్మదిగా మెత్తగా కనబడి పరుషవాక్యాలతో ఇలా అన్నారు. గజాస్వరథ సంపాధి బలే మగతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుప్సితం. ఒరే ఖరా, నీ గజ అశ్వరథాలతో నిండి మహాసైన్యాన్ని అధిపతిగా ఉండి లోకులందరూ నిందించే చాలా భయంకరమైన పని చేశావు. ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకు త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి. ప్రాణులందరికి భయాలు కలిగిస్తూ పాపకర్మలు ఆచరిస్తూ క్రూరుడు 3 లోకాలకు ప్రభువే అయినా చాలా కాలం సుఖంగా జీవించలేటరా. కర్మలోక విరుద్ధంతు కుర్వాణం క్షణ దాచర తీక్షం సర్వజనోహంతి సర్పం దుష్టం ఇవాగతం. రాక్షస, లోకంలో విరుద్ధంగా ఉన్న కర్మను చేసే క్రూరాత్మను జనులు తమ దగ్గరికి వచ్చిన కోపంతో ఉన్న దుష్ట సర్పాన్ని చంపినట్టు చంపేస్తారా? ఎవరు ఉపేక్షించరు. లోభాత్ పాపాని కుర్వాణ కామాద్వాయున బుజ్యతే భ్రష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివా. దురాశ వలన కాని కామం వల్ల కాని పాపాలు చేస్తూ తన తప్పులను గ్రహించని వాడు భ్రష్టుడైన వడగళ్ళు తిన్న నరికెళ్ల పాములాగా తను చేసిన పని ఫలాన్ని అనుభవిస్తుంది. వడగళ్ళ వాన కురిసినప్పుడు జలఘమ్మనటువంటి నరికెళ్ల పాము తింటే అది చచ్చిపోతుందని ప్రసిద్ధి ఉన్నదని వ్యాఖ్యాతలు ప్రత్యపాఠంలో ఉత్తరార్ధం భ్రష్టః పశ్యతి దుఃఖం బ్రాహ్మణ పరానివ అని పరాధీనుడై అంటే సేనావృత్తిలో బ్రాహ్మణుల్లాగా భ్రష్టుడై అతడు దుఃఖం పొందుతాడని ఈ పాఠం. పై పాఠంలో తస్య అనేదానికి పాప శబ్దంతో పాపానం సంబంధం కుదరదు కనుక చేసిన ఆ పని యొక్క అనే అర్థం కల్పించాల్సి ఉంది. సేవావృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు కూడా పాపాచరణం చేత భ్రష్టుడవుతాడు అని ఉపమానం చాలా యుక్తంగా ఉందని పుల్లెల వారు అంటున్నారు. వసతో దందకారణ్యే తాపసాన్ ధర్మచారిణ తేమ్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షసః.
రాక్షస దండకారణ్యంలో ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ పుణ్యాత్ములైన మునులను చంపడమే నీకు ఏమిట్రా వాళ్ళని మీద వెళ్ళి నీ పరాక్రమంతా ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని మునుల మీద నీ పరాక్రమం ఏమిట్రా నా చిరం పాపకర్మాణ క్రూరాలోకజుగుప్సితా ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూలా ఇవ ద్రుమా. లోకంలో అందరి చేత నిందించబడి పాపాత్ముడైన క్రూరులకు ఐశ్వర్యం లభించినట్లు క్రూరులకు ఐశ్వర్యం లభించినట్లు వాళ్ళు మొదళ్ళు పుగిలిపోయిన చెట్టులాగా చాలా కాలం ఉండలేర్రా. అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే ద్రుమాహ పుష్ప వివార్తవం. ప్రతి ప్రాణి సమయం వచ్చినప్పుడు భయంకర పాప కర్మ ఫల ఆయా ఋతువులు వచ్చినప్పుడు వృక్షాలు పుష్పాలు ఎలా పొందుతాయి అలా తప్పక పొందాల్సిందే. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం స విషాణాం వివాన్నానాం భుక్తానాం క్షణదాచరా. రాక్షస లోకంలో పాపకర్మల ఫలం భుజించిన విషం కలిసిన పదార్థ ఫలాల అచిరకాలంలోనే అనుభవించ. పాపమాచరతాం ఘోరం లోకస్యా ప్రియమిచ్చదాం అహమాసాదితో రాజ ప్రాణాన్ హంతుం నిశాచరా. ఘోరమైన పాపాన్ని ఆచరించే వాళ్ళ ప్రాణాలు లోకాన్ని అప్రియం చెయ్యాలని అనుకునే వాళ్ళ ప్రాణాలు నశింపచేయటానికై రాజునైన నన్ను మునులు ఆజ్ఞాపించారు. అద్యహిత్వా మయా ముక్తా శరాహ కాంచన భూషణా విదార్యాది పతిష్యంది వల్మీకమివ పన్నగా. ఇప్పుడు నేను ప్రయోగించే బంగారు అలంకారాలు గల ఈ స్పర్ప పాములు పుట్టను చీల్చినట్టు చీల్చి బయటికి దాక్కురాగలవు. ఏ త్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః. తానద్య నిహతః సంఘే ససైన్యో అనుగమిష్యతి. ఇప్పుడు నా చేత యుద్ధంలో చంపబడ్డని సైన్య సమేతుడవై ఇంతవరకు నీవు దండకారణ్యాలు ఏ మునులను భక్షించావు వాళ్ళని అనుసరించే వెళ్ళగలవు. అంటే నీకు కూడా చావుంది. అద్యత్వాం నిగతం బాణై పశ్యంతు పరమర్షయ నిరయస్తం విమానస్థ ఏ త్వయా హింసితా పురా. పూర్వం నువ్వు హింసించిన మునులంతా విమానాలు పైకి ఇప్పుడు బాణాల చేతి చంపబడి నరకంలో ఉన్న నిన్ను చూడటానికి వస్తా. ప్రహరత్వాం యథాకామం కురు యత్నం కులాధమా. అద్యతే పాతయిష్యామి శిరస్థాల ఫలం యథా. కులపాంశుడా, నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను ప్రయత్నం చేయి. ఇప్పుడు నీ శిరస్సు తాటి పండు వచ్చినట్టు వచ్చేస్తా. శిరస్థాల ఫలం, తాళ ఫలం అంటే తాటి పండు
ముగ్గితే దానంతకదే చెట్టు నుంచి రాలి అలా ఏవ ముక్తస్తు రామేణ కరహ సంరక్తలోచన ప్రత్యువాచ తతో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః. రాముడి మాటలు విన్న ఎర్రబడిన కళ్ళు గలవాడు క్రోధావేశంతో వికటపు నవ్వుతూ రాముడితో అంటున్నాడు, ప్రకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మా ప్రశంససి. యుద్ధంలో సామాన్యులైన రాక్షసులు ప్రశంసార్హత పొందిన నువ్వు ఎందుకులా గొప్పగా నీ గురించి చెప్పుకుంటున్నావు అని రాముడిని అంట. విక్రాంత బలవంతో వాయి భవంతి నరవర్షవ కథయంతి నతేకించిత్ తేజసాత్వేన గర్విత. పరాక్రమవంతు బలశాలు అయిన నరశ్రేష్ఠ తమ ప్రభావానికి గర్వించరా. కళ్ళు మూసుకొని నోరు మూసుకొని మాట్లాడకుండా తల వంచుకుంటా. ప్రకృతాస్వక్తసకృతాత్మాను లోకే క్షత్రియ పాంస నిరర్ధకం వికథంతే యథా రామ వికథసే. వికథ అంటే బడాయి పరగత. వినయం లేని సామాన్యులైన క్షత్రియాదులు మాత్రమే నీవి ఎలా బడాయి చెప్తున్నావు అలా బడాయి చెప్పుకుంటారు కనుక సహజ సాహసాలు ఉన్నవాడు బడాయి చెప్ప. కులం పృథం వ్యపదిశ వీర సమరేకో విజాస్యది మృత్యుకాలే హి సంప్రాప్తి స్వయం అప్రస్థవేస్తవం. వీరుడవైన వాడెవడైనా యుద్ధంలో సాగు దగ్గరకొచ్చిన తన కులాన్ని గురించి చెప్పుకుంటూ సమయాన్ని కానీ ఆ సమయాన్ని కానీ తను తాను పొగుడుకుంటాడా. సర్వదైవ లఘుత్వం తే కథనేర విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తత్తే నేవ కుశాగ్నిన. దర్భలు కాల్చగా ఆ దర్భ బంగారంలాగా ఉంది అని ఎవడంటాడో వాడు అవివేకు. అలాగే నువ్వు బడాయి చెప్తా అన్ని విధాల నీ తేలిక విధానమంతా నీ దంబాచారమంత దొల్లతనమని బయటపడే చేసుకున్నావురా. నన్ను మామిహ శిస్తంతం పశ్యతి త్వం గదాధరం ధరాధరమివాపం పర్వత ధాతుభిశ్చితం. గద ధరించి ధాతువుల చేత వ్యాప్తమైన దృఢమైన పర్వాలు కణుపులు గల పర్వతంలాగా కదలటానికి శక్యంగా ఇక్కడ నిలచి ఉన్నటువంటి నన్ను చూస్తున్నావుగా, ఇంకా డంబారెందుకురా. కామం బహువపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నత్వహం అంతం అస్థం గచ్చేది సవిత యుద్ధ విఘ్నస్తతో భవేత్. నీ విషయంలో కూడా చాలా చెప్పాల్సి కానీ నేనేం చెప్పను. ఏం చేతంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధానికి విఘ్నం. రాక్షసులు చీకటిలో విజృంభిస్తారు. పగటి వేళ అంత ప్రకాశం ఉండదు వాళ్ళకి. కనుక చీకటి పడే లోపల వాళ్ళు మటాష్ అయిపో. 14,000 రాక్షసానాం హతాని తే త్వద్దినాఖ్యాత్ కరోమ్యేష తేషాం అసురు ప్రమార్జనం. శ్రేష్ఠాలైన కనుక నువ్వు 14,000 మంది రాక్షసులు చంపావు కదా, నేనిప్పుడు చంపి వాళ్ళ కన్నీరు తుడుస్తా. ఇత్యుక్త్వా పరమ వృద్ధస్తాం గదాం పరమాంగల ఖర శిక్షేవ రామాయ
ప్రదీప్తామసనిం గల శ్రేష్ఠులైన బాహువులు ధరించిన ఆ కరుడు ఇలా అన్నారు. చాలా కోపించిన వాడు ప్రజ్వరిల్లుతున్న వజ్రాయుధంలా ఉన్న ఆ గద రాముడి మీదకి విశాడు. కలబాహు ప్రయుక్తాస ప్రదీప్తా మహతీగద భస్మవృక్షాంశ గుల్మాంశ కృత్వాగాత్సమీపతః. కరుడు తన బాహువులతో ప్రయోగించిన ఆ గొప్ప గద మండుతూ వృక్షాలను పొదలను భస్మం చేసి అతని దగ్గర నుంచి రాముడి మీదకి వస్తారు. తామా ఆపతంతీం జ్వలితాం మృత్యు పాశోపమాం గదాం అంతరిక్షగతాం రామ చిచ్ఛేద బహుధా శరైః. మండుతూ మృత్యుపాశంలాగా వచ్చే మీద పడుతుంది ఆ గద రాముడు. అది ఆకాశంలో ఉండగా బాణాలతో చాలా ముక్కలు ముక్కలుగా చేసేసారు. సా వికీర్ణ శరైర్భగ్న పపాత ధరణీతరి గదా మంత్రౌషధ బలైర్వ్యాసేవ వినిపాతిత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అరణ్యకాండే 31 సర్గః. రాముడి చేత విరగొట్టబడిన ఆగద మంత్ర ఔషధాలచే బలంచే పడగొట్టబడి ఆడపాముల ముక్కలు ముక్కలుగా చిమ్మబడి నేల మీద పడింది. 20వ 19 అయిపోయింది, 20లోకి వస్తుంది. భిత్వాదుదాం గదాం బాణైర్రాఘవో ధర్మవత్సలః స్మయమానః కరం వాక్యం సంరబ్ధమిదమగ్రవీత్. ధర్మం మీద ఆసక్తి కలరాం బాణాలచే ఆ గదను వెలగబెట్టి నవ్వుతూ నివ్వెరబోయే కరుడితో ఇలా అన్న. ఏతత్తే బల సర్వస్వం దర్శితం రాక్షసాధమ శక్తిహీనతరో మత్తో వృధా త్వమవగర్జసి. రాక్షసాధమ, నీకున్న బలమంతా చూపించావురా. నువ్వు నాకంటే చాలా శక్తిహీనుడివి. అయినా వ్యర్థంగా లేనిపోని గర్జనలెందుకురా. ఏషా బాణ వినిర్భిన్న గదా భూమి తలంగత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యయమాఘాతిని. గా గద బాణాల చేత కొట్టబడిందై మాటలతో ప్రగల్భుడవైన నీ నమ్మకాన్ని అదే చెడగొట్టేసిందిరా. అదే నేల మీద పడింది. నువ్వెంతరా. యత్వయోక్తం వినష్ట నామహమస్సు ప్రమార్జనం రాక్షసానాం కరోమీతి మిథ్యా తదపి తే వచః. నేను వెళ్ళి మరణించిన రాక్షసుల కన్నీళ్లు తుడుస్తాను అని నువ్వు పలికిన మాట అసత్యమే అవుతుంది. నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్తస్య రాక్షసః ప్రాణవహం ప్రాణం అహం హరిష్యామి గరుత్మాన్ అమృతం యథా. ఒరే నీచుడా, దుష్ట స్వభావి, చెడు నడవడిక గల రాక్షస, నువ్వు నీ ప్రాణాలు కరుత్మందు అమృతాన్ని హరించినట్టు హరించగలను. అజ్యతి భిన్న కంఠస్య స్వేన బుద్బుదభూషితం నిదారితస్య మద్బాణై మహీపాస్య శిశోడితం. అప్పుడు నా బాణం చేత చీల్చబడి కంఠం తెగి కింద పడు. నురుగు చేత బుడగల చేత అలంకరింపబడిన నీ రక్తం భూమి తాగేస్తా. సా పాంసురోషిత సర్వాంగ స్రస్తన్యస్త భుజద్వయ
స్వప్యసే గాం సమాలింగయ దుర్లభాం ప్రమదామివాం. దేహమంతా సరాగంపు పరాగాన్ని పూసుకొని చేతులు రెండు జారబెట్టి అతి కష్టం లభించిన యువతిల భూమిని కౌగలించుకొని నిద్రపోతావురా. ప్రబద్ధ నిద్రేశయనే శయితే త్వయి రాక్షస పాంసనే భవిష్యంతి శరణ్యానం శరణ్య దండకాయిమే. రాక్షసాధముడవైనను దీర్ఘ నిద్ర వహించంటే చనిపోయి పడుకోయిన తర్వాత ఈ దండకారణ్యం సర్వరక్షణ సమర్థాలై మునులకు ఆశ్రయమవుతుంది కనుక రాక్షసంహారం చేసి దండకారాన్ని నిరాక్షసంగా చేసి మునులకు అప్పగిస్తుంది. జనస్థానే హతస్థానే తవ రాక్షసమత్సరై నిర్భయ విచరిష్యంతి సర్వతో మునయా. శరణ్యాదండగామి రాక్షసాధముడైనను అయిపోయింది. జనస్థానే విపరిష్యంతి రాక్షస్యో హతబాంధవ భాష్మాద్రవదనాదీన భయాదస్య భయాత్ అన్య భయావహ. కనుక ఇంతవరకు ఇతరులకు భయం కలిగించే రాక్షస స్త్రీ ఇప్పుడు బంధువులు మరణించడం కన్నీళ్లతో తడిసిన ముఖాలతో భయం చేత దీనలై పరిగెత్తుతారా. అధ్వశోక రసజ్ఞాస్త భవిష్యంతి నిరర్ధక అనురూపకులాపచ్నో యశాంతం పతిరీదృశ. నీకు తగిన కులంలో పుట్టి ఎలా నిన్ను భర్తగా పొంది నీ భార్యలను ఇప్పుడు తమ జీవితం ప్రయోజనరహితమైపోవటం చే దుఃఖం యొక్క రుచిని తెలుసుకోగలరు. నృశంస నీచ క్షుద్రాత్మ నిత్యం బ్రాహ్మణ కంటక యత్కృతే శంకితైరగ్నౌ మునిభి పాచ్యతే కవి. నువ్వు క్రూరుడు, నీచుడివి, నీచ బుద్ధివి, నీచ బుద్ధి నిత్యం బ్రాహ్మణులను బాధిస్తున్నావు. మునులు హవిస్తున్న అగ్నిలో హోమం చేస్తున్నప్పుడు భయపడుతున్నారా? ఇప్పటి మీద పడతావు. తవేవ అభిసంరద్ధం బ్రువాణం రాఘవం రణి ఖలో నిర్భత్సయామాస రోషాత్కర పరస్వర. యుద్ధరంగంలో ఈ విధంగా కోప ఆవేశంతో మాట్లాడుతున్న శ్రీరాముణ్ణి కరుడు కోపం వల్ల ఇంకా పరిసరైన స్వరంతో ఇలా బెదిరించారు. దృఢం కల్వలిప్తోసి భయేష్వభి చ నిర్భయ వాచ్యం తతో హి త్వం మృత్యువశ్యో న బుధ్యసే. కరుడన్న మాటలివి. కాలపాసంచేత చుట్టబడిన పురుషులు 6 ఇంద్రియాలు సరిగా పనిచేయక ఏది చెయ్యదగిందో ఏది చెయ్యకూడదో తెలియదురా. ఏవ ముక్త్వా తతో రామం సమృద్ధ్య భృకుటీం తదా స దదర్శ మహాసాలం అవిదూరే నిశాచరః రణే ప్రకరణస్యాద్దే సర్వతో హ్యవలోకయన్. కరుడు రాముడితో ఇలా అని కోపంతో కనుబొమ్మలు విచ్చి యుద్ధంలో ఆయుధ నిమిత్ 4 మూలలా వెతుకు సమీపంలోనే గొప్ప సార వృక్షాన్ని చూశారు. నా సముత్పాటయామాస సందృశ్య దశనచ్ఛదం తం సముక్షిప్య మహాబాహుభ్యాం వినజ్య చ మహాబలః
రామముద్దిశ్య నిక్షేప హతస్వమితి బబ్రవీయత్. అతడు పెదవులు గట్టిగా బిగించి శత్రుని పెకరించి మహాబలవంతుడై అతడు 2 చేతులు అరుస్తూ రాముడి పైకి విసిరి సచ్చావు రామా అన్నాడు. తమాపతంత బాణ గై చిత్వాహ రామ ప్రతాపవన్ రోషమహారతంత్రీవ తత్తీవ్రం నిఘంతుం సమరేఖరం. ప్రతాపవంతుడైన రాముడు మీద పడుతూ ఆ సాలవృక్ష బాణ సముదాయాలతో యుద్ధంలో కరుణ్ణి చంపడానికి తీవ్రమైన కోపాన్ని పొందారు. జాత స్వేదస్థతో రాము రోషాద్రక్రాంతలోధ రక్తాంతలోచన నిర్భిభేద సహస్రేణ బాణానాం సమరీఖరం. అతని ప్రతాపవంతుడైన రాముడు మీద పడుతున్న సాలవృక్ష సముదాయం బాణంతో ఖండించి యుద్ధంలో కరుణ్ణి చంపడ తీక్షణమైన కోపాన్ని జాత స్వేదస్తతో రాము రోషాద్రక్తాంతలోచ నిర్విభేద రహస్యేన బాణానాం సమరీఖరం. అతని శరీరంపై నాటిన బాణాలు చేసిన రంధ్రాలను నురుగులతో అధిక రక్తం బయటికి ప్రవహిస్తుండే పర్వతం నుండి జలధారలాగా వస్తున్నాయి. విహ్వల సకృతో బాణి ఖరు రామేణ సంయుగే మత్తో రుధిరగంధేన తమేవాభ్యద్ర వదృతం. యుద్ధరంగంలో రాముడు బాణాలు ప్రయోగి కరుణ్ణి చాలా వ్యాకులుడి చేస్తూ చేసి మదించిన కరుడు అప్పుడు రక్త దుర్గంధంతో రాముడి మీదికి దండెత్తి తమాపతంతం సంరద్ధం కృతాస్త్రోరుధికాప్లువాన్ అపార వ్యుధిప్రదం కించిత్ కించిత్ త్వరిత విక్రమహాన్. కోపావేశంతో మీదికి వస్తున్న రక్తంతో తడిసిన ఆ కరుణ్ణి చూసి అస్త్ర నిపుణుడై రాముడు శీఘ్రంగా అడుగులు 2-3 అడుగులు కొంచెం దూరం తొలిగారు. ప్రతిపదం అనే వావిళ్ళ వాళ్ళ ప్రతిపదం బదులు విత్రిప్రదం అని గోరఖ్వారి పదం గ్రహించాను అంట పాఠం. ప్రతిపదం అనే అర్థం స్పష్టంగా లేదు. ఎదురు మార్గం అనే అర్థం ఎలా వచ్చిందో ప్రతి పదం ప్రతి అడుగులో త్వరిత విక్రమ శీఘ్రమైన పాదన్యాసం కలవాటు అని చెప్పడం బాగుంది. తనూపంతం వేగేన దీప్శాసం దుధిరప్లుతం అపస్పృత్య తతస్థానాత్ దృష్ట్వా త్వరిత విక్రమ. ప్రజ్వరిల్లుతున్న ముఖంతో వేగంగా మీదికి వస్తున్న రక్తంతో నిండి వాణ్ణి చూసి తొందరగా అడుగులు వేసి ఆ స్థానం నుండి తొలగి అనర్థం. తత పావక సంకాశం వధాయ సమరేశరం కలస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివాపరం. రాముడు యుద్ధంలో కరుణ్ణి సంహరించడానికి అగ్నితో సమానం 2వ బ్రహ్మదండంలా ఉన్న ఒక బాణాన్ని గ్రహించారు. సతం దత్తం భగవత స్వరరాజేన ధీమద సంతధే చాపి ధర్మాత్మా ముమోచ ఖరం ప్రతి. రాముడు ఐశ్వర్య సంపన్నుడు బుద్ధిమంతుడు అయిన దేవేంద్రుడు ఇచ్చిన ఆ బాణాన్ని సంధి కరుడిపై ప్రయోగం. స విముక్తో మహాబాణు నిర్ఘాత సమనిస్పన రామేణ ధరాయమ్య కరశూరస్య పాదే. రాముడు ధనస్సులాహి
కరుడి వక్షస్థలం విడిచిన ఆ బాణం పిడుగుల సమానమైన ధ్వనితో వెళ్ళి కరుణ్ణి నేల మీద పడేసి సపపాతౌ ఖలో భూమౌ దహ్యమానశరాగ్ని రుద్రేణేవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథ అంధకః. బాణాగ్ని కాల్చివేస్తుండగా కరుడు శ్వేత అరణ్యంలో రుద్రుడి చేత కాల్చబడి అంధకాసురుడిలాగా నేల మీద పడిపోయా. సవృత్ర ఇవ వజ్రేణ ఫేనేన నముచేరి యథా బలోవేంద్రాః దా అశనిహతో పప నిపపాత కథహతః శిరః. రామ బాణం చేత చంపబడిన కరుడు వజ్రాయుధం చేత చంపబడిన వృత్రాసురులాగా, నురుగు చేత ఫేనం చేత చంపబడిన నముచిలాగా, ఇంద్రుని వజ్రాయుధం చేత చంపబడిన బాణాసురుడు బలాసురుడిలాగా నేల మీద పడి తతో రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయ సభాజ్యముదితా రామ ఇదం వచనమబ్రువన్. తర్వాత రాజర్షులు మహర్షులు అంతా కలిసి సంతోషిస్తూ రాముణ్ణి గౌరవించి ఇలా ఏతదద్ధం మహాతేజ మహేంద్ర పాకశాసన శరభద్రాజమం శరభంగాశ్రమం పూజ్య పుణ్య ఆజగామ పురందర. పాకాసురుణ్ణి సంహరించినవాడు, శత్రు పురాలను నశింపచేశాడు. మహా తేజస్య అయిన దేవేంద్ర ఈ కార్యంచే పుణ్యమైన శరభంగ ఆశ్రమానికి వచ్చాడు. అనీతస్వమివం దేశం ఉపాయేన మహర్షిభి ఏషాం పదార్థం క్రూరాణం రక్షసాం పాపకర్మణాం. క్రూరుడు పాపాత్ములై ఈ రాక్షసులు వధించటం కోసమే నిన్ను మహర్షులంతా ఉపాయించే ఈ ప్రదేశానికి తీసుకొచ్చారు రామ. తదిదం అహకృతం కార్యం త్వయా దశరథాత్మజా సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః. రామా, నువ్వు మా కార్యాలు పూర్తి చేశావు. మహర్షులు అంధకారణ్య ఈ క్షణాన్ని సుఖంగా ఉంటూ ధర్మాలను ఆచరించగలరు. ఏతస్మిన్ అంతరే దేవ చారణై సహ సంగతాః దుందుభీశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః రామస్యోపరి సంవృష్టా వవృఘ విస్మితాస్తదా. ఇంతలో దేవతలు చారణులు కలిసి వచ్చి ఆశ్చర్యచకితులై ఆనందిస్తూ దుందుబులు మోగిస్తూ నలుమూలను రాముడి మీద పుష్పవర్షాలు కురిపి అర్ధాధిక ముహూర్తాయన రామేణ నిశితైసరై చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణం కరదూషణముఖ్యానం నిహతాని మహాకవి. రాముడు మహాయుద్ధంలో వాడి అయిన బాణాల భయంకరాలైన పనులు చేస్తూ కర దూషణ మొదలైన 14,000 రాక్షసులు సార్ధముహూర్తంలో 1.5 ముహూర్తం అంటే 1:12 నిమిషాల కాలం అంటే 72 నిమిషాల్లో సంహరించారు. అహోబత మహత్కర్మ రామస్య విదిదాత్మ అహో వీర్య మహోదాక్ష్యం విష్ణోరివ హి దృశ్యతే ఇచ్చేవ ముక్త్వా తే సర్వే జగ్ముర్దేవ యథాగతం. రాముడు మహాయుద్ధంలో వాడి అయిన బాణాల చేత అయిపోయింది కదా. ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడు చేసిన ఈ మహాకార్యం ఎంత ఆశ్చర్యం! ఈతని వీర్యం నేర్పు విష్ణు వీర్యం నేర్పులాగా
ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందిరా, అలా దేవతలందరూ అనుకుంటూ వచ్చిన దారిని వెళ్ళేశారు. ఏతస్మిన్నంతరే వీరు లక్ష్మణ సహసీదయ గిరిదుర్గా ద్వినిష్క్రమ్య స వివేశ ఆశ్రమం సుఖి. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతతో భార్యతో పర్వత గుహ నుండి బయటకు వచ్చి సంతోషిస్తూ ఆశ్రమ ప్రవేశం చేశారు. తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభిః ప్రవివేశాశ్రమం వీరు లక్ష్మణేనాభిపూజితః. తర్వాత యుద్ధంలో విజయం పొందిన మహావీరుడైన రాముడు మహర్షులు పూజిస్తుండగా లక్ష్మణుడు ఎదురుగా వచ్చి అభినందిస్తుండగా ఆశ్రమ స్థానంలో ప్రవేశ తం దృష్ట్వా శత్రుహంతానం మహర్షీణాం సుఖావ్యహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే. శత్రు సంహారం చేసి మహర్షుల మహదానందం కలిగి భర్తను చూసి సంతోషిస్తూ సీత ఆయన్ని కౌగలించుకొని ముదా పరమయాయుక్త దృష్ట్వా రక్షో గణాన్ మహతాన్ రామం చైవావ్యధం దృష్ట్వా తుతోషజనకాత్మజ. సీతారాముడి చేత వధింపబడి రాక్షసులనందరినీ చూసి చాలా సంతోషపడి రాముడి ఏ విధమైన వ్యధ కలగపోకపోవడం కూడా ఆమెకు సంతోషాన్ని రెట్టింపు. తతస్తు సంరాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ఉదితైర్మహర్షిభిః పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా. తదా ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 30 సర్గః. రాక్షస సముదాయాన్ని సంహరించటం చేత ఆనందిస్తున్న మహర్షుల చేత గౌరవింపబడుతున్న రాముడు చంద్రుడి వంటి ముఖ కాంతి గల చేత మళ్ళా కౌగలించుకొని సంతోషపడింది. ఇది బాలానందిని వ్యాఖ్య 30వ సర్గ అయిపోయింది. రేపు 31లోకి మనం ప్రవేశిస్తాం.